పార్లమెంట్ ఎలక్షన్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ అధిష్టానం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 14 పైగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. ఇప్పటికే మహబూబ్నగర్, మహబూబాబాద్, జహీరాబాద్, నల్గొండ స్థానాలకు అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 13 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీ కీలక నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మిగిలిన 13 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ప్రతిపాదించిన వారి కన్నా ఇంకా బలమైన వారెవరైనా ఉన్నారా అనే వివరాలను సేకరించి పంపించాలని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అభిప్రాయాలను సేకరించేందుకు ఇవాళ గాంధీ భవన్లో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల బరిలో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధిష్టానానికి విన్నవిస్తున్నారు. ఈ క్రమంలోనే మెదక్ ఎంపీగా పోటీ చేసేందుకు తన భార్య నిర్మల గౌడ్కు అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్ను ఆయన కలిశారు. గతంలో కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి ఎమ్మెల్సీగా పోటీ చేసి మాజీ సీఎం కేసీఆర్ జిల్లాలో ధీటుగా నిలబడ్డానని ఈ సందర్భంగా నేతలకు జగ్గారెడ్డి చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం నిర్మల గౌడ్ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే తమకే టికెట్ ఇవ్వాలని ఆశావాహులు రాష్ట్ర కేంద్ర పార్టీ పెద్దలకు తమ విన్నపాన్ని విన్నపిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో కేంద్ర రాష్ట్ర పార్టీల అధిష్టానాలు క్యాండిడేట్లు ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.